హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం తేజుల్ బ్లాగ్. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనించుకోవాలి. మూత తీసి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాము, మీకు కావాల్సినంత కారం మీరు వేసుకోండి. టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముక్కలకు కారం పట్టేటట్టు కలుపుకోవాలి. టూ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ సాఫ్ట్ అయ్యాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీస్ రెడీ. ఇప్పుడు పూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ ఆఫ్ పూరి పిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలి. సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజంత పిండిని తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి. చేసి పెట్టిన పూరీలను ఆయిల్లో వేసుకొని బాగా కాల్చుకోవాలి. వన్ సైడ్ కాలాక ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి.
అన్ని పూరీస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎంతో రుచికరమైన పూరీ విత్ చికెన్ కర్రీ ఇస్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, tap the bell icon for more videos.